వెల్కమ్ టు K6. మనం ప్రస్తుతం రంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ గోదావరి నది సమీపంలో ఉన్నాము. గత 2 సంవత్సరాలుగా నీరు లేకుండా ఎడారిలా కనిపించిన గోదావరి ఇప్పుడు ప్రస్తుతం గత 3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలతో నిండు కుండలా ప్రవహిస్తుంది. ఇటు మాంజీరా, గోదావరి, హరిద్ర 3 నదుల కలయికతో త్రివేణి సంగమంగా పేరుగాంచింది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పుష్కరాల సమయంలో భక్తులకు నీటి సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఇప్పుడు గోదావరి వర్షాలతో పూర్తిగా నిండుగా కనబడుతుంది. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా, చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా. ఉప్పొంగిరి గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి. సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం, ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం, ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి హద్దం. ప్రస్తుతం మనం గోదావరి అనేది చూస్తున్నాము. ఇది నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ నుండి ప్రారంభమై ఇక్కడ కందకుర్తి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత మాంజీరా నది మనకు కనబడుతుంది. ఆ తర్వాత దాని పక్కన హరిద్ర నది ఉంది. ఈ 3 నదుల కలయికతో ఇక్కడ త్రివేణి సంగమంగా పేరుగాంచింది. ఇక్కడ నుండి ప్రారంభమైన గోదావరి ఇప్పుడు ప్రస్తుతం బాసర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి లోకి నీరు చేరుతుంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులు చెరువులను నింపుకొని పంటలను సకాలంలో పండించుకుంటామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తులు కూడా గోదావరి నదికి ప్రతి శుక్రవారం, శనివారం గోదావరి నదికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి, రామచరితకే పూదారి, ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా, చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా. ఉప్పొంగిరి గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి.
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభువు తాను కాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకి చేనాంబరి ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వారితో ఒకసారి ఆ గోదావరి యొక్క ప్రాముఖ్యతను గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ये जलील है भाई, मेरा नाम कंदा कुर्ती मेरा। यहाँ पे क्या है भाई, 3 साल से पानी की बहुत परेशानी थी। अब जो पानी गिरा बहुत अच्छा हुआ, सबको अच्छा हुआ। 3 नदियाँ मिलते हैं, 3 संगम है। यहाँ क्या बोल तो बहुत पब्लिक आती है यहाँ पे। बहुत पानी का बहुत प्रॉब्लम था। अब नदी जो अच्छी चल रही, पानी बासर से फिर निज़ाम सागर जा रहा, निज़ाम सागर से उधर बहुत पोचमपाड़ में पूरा डैम भर गया। बहुत पानी अच्छा आ रहा निज़ाम सागर में, पानी अच्छा होगा पोचमपाड़ में। फिर ये नदी है ना, नासिक से आता है और इधर मांजरा है, इधर जो नहीं नाला एक है वो निज़ाम सागर से मांजरा आता, वो भी अच्छा चल रहा। 3 नदी फुल होगा। यहाँ पब्लिक को बहुत सहूलत होगी, बहुत अच्छा होगा। अभी कोई प्रॉब्लम नहीं है। पानी 3 दिन से चल रहा। देखो 3 दिन गिरने के बाद 3 दिन से अच्छा होगा पानी का कोई ये नहीं है। हम किसान हैं, हम किसान बात कर रहा हूँ मैं, किसान है यहाँ से। जो सब कुछ पीक भी अच्छी है, सब अच्छा है। ये साल कोई परेशानी नहीं है, सबको सुकून है, सब मज़े में समझो। पानी गिरा, कोई बात की टेंशन नहीं है। ऐसा नदी को सुबह से आज कम से कम 100-200 पब्लिक आके देख के गई, रोज़ आ रहे जा रहे। ऐसी बहुत खुशी में है, सब पब्लिक खुशी है, सबको अच्छा हुआ, पानी का सहूलत होगा। अब जो बोरा भी सूख गए थे, बोराओं को भी पानी आएगा, सब सहूलत हो गई, अच्छा पहुँच गया। पानी तो निज़ाम से पोचमपाड़ को चलेगा समझो। अभी और नासिक का पानी आ रहा, अभी पड़ रहा, अभी और बढ़ने में पानी कम नहीं हो रहा, पानी और बढ़ रहा। पानी आने के बाद फुल हो रहा, 2 घंटे फुल चल रहे इधर, कोई परेशानी नहीं है। शुक्रिया। రామచరితకే పూదారి ఏసై చాపజోర్సై నావబార్సై వాలుగా సుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చేనాంబరి